సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్కి అయితే తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మనం ఈ బైక్లో ఉన్న ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎండ్ స్క్రీన్లో వీడియో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత చాలా సేపు అయితే రైడ్ చేశాను. అప్రాక్సిమేట్లీ ఒక 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. సో నాకు ఇనిషియల్గా ఏమనిపించిందో మీకు ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు ఇంతలా ఈ బైక్ రైడ్ చేశానంటే, సో ఇంతకు ముందు ప్రీవియస్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అనేది రైడ్ చేశాను. సో రైడ్ చేసినప్పుడు హ్యాండిల్ బార్ దగ్గర విపరీతమైన వైబ్రేషన్స్ అయితే వచ్చాయి అనమాట. సో వైబ్రేషన్స్ ఏమన్నా ఈ బైక్లో కూడా వస్తున్నాయని చెప్పేసి చాలాసేపు అయితే రైడ్ చేశాను. సో లిటరలీ చెప్పాలంటే దీంట్లో అసలు వైబ్రేషన్స్ అనేవి లేవని చెప్పాలి. సో ప్రీవియస్గా ఉన్న బైక్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో పెర్ఫార్మెన్స్తో పాటు వైబ్రేషన్స్ కూడా నేనైతే ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు. సో దీంట్లో 349cc ఎయిర్ కూల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 20 PS పవర్, 27 Nm టార్క్ ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో బేసిక్ స్పేస్ నామ్స్కి ఇదైతే అప్డేట్ చేశారనమాట. సో ఇంజిన్ ఇంకా మరింత స్మూత్గా చేశారు, మరింత రిఫైన్మెంట్గా చేశారని చెప్పొచ్చు. సో మనం యాక్సిలరేటర్ ఇచ్చే కొద్దీ కూడా మనకి ఇంకా స్పీడ్గా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ అయితే ఉంది. సో ప్రీవియస్గా నేను రైడ్ చేసింది మాత్రం సో యాక్సిలరేటర్ ఇచ్చి ఇంకా కొంచెం స్పీడ్ వెళ్దామంటే ఆ వైబ్రేషన్స్ వచ్చి నాకు ఇంకా ఇరిటేషన్ అయితే వచ్చింది అనమాట. ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఎన్ని ఎలా ఉంటాయని చెప్పేసి. బట్ ఈ బైక్ రైడ్ చేసిన తర్వాత లిటరలీ నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి అయితే. నేను ఒక బైక్ తీసుకుందామా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ అయితే ఉంది దీని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం. సో ఎందుకంటే మనం పెర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ మనం రైడ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ అనేవి హ్యాండిల్ బార్ దగ్గర వస్తే సో మనం ఆ రైడ్ అనేది ఎంజాయ్ చేయలేం. బట్ దీంట్లో మనకి వైబ్రేషన్స్ లేవు కాబట్టి సో దాంతోపాటు పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా వరకు ఇంక్రీజ్ చేశారనమాట. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో దీంట్లో టార్క్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. 27 Nm టార్క్ అయితే ఉంటుంది. సో ఇనిషియల్ పుల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో మనం గేర్స్ అనేవి షిఫ్ట్ చేసుకుని మనం ఇంకా స్పీడ్ ఇచ్చే కొద్దీ కూడా మనకి సో బుల్లెట్ లా ఇంకా మనకి దూసుకెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం ఫుల్లీ సాటిస్ఫై అవుతారు మీరు ఖచ్చితంగా అయితే. సో ఎక్కడ కూడా మీరు పెట్టిన డబ్బులకి ప్రతి రూపాయి కూడా మీకు న్యాయం చేస్తుంది అనమాట పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో అయితే. అలాగే దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఇచ్చారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. మీకు ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి ఆ పెర్ఫార్మెన్స్ మీరైతే నోటీస్ చేస్తారు. ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అవడం కానీ, ఎక్కడ మనకి స్టక్ అవడం కానీ అటువంటి లేకుండా మనకి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు దీంట్లో అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా కూడా మీరు ఈజీగా ఈ బైక్తో మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ముఖ్యంగా దీంట్లో సీట్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. క్వశ్చనింగ్ అయితే మాత్రం అల్ట్రా స్మూత్ అయితే అనమాట లిటరలీ. సో నాకైతే మాత్రం ఒక పరుపు మీద కూర్చున్నట్టు అయితే ఉంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ సీటింగ్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ బార్ కూడా మనకి రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉంది కాబట్టి సో కంఫర్టబుల్గా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా మీరు ఈజీగా మీరు రైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న కాన్ ఏంటంటే మనకి దీంట్లో ఎటువంటి కిక్ రేట్ సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు. ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ కిక్ రోడ్ అనేది అవసరం లేదని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. బట్ ఏంటంటే మనకి కిక్ రోడ్ కూడా తీసుకొచ్చుంటే అడిషనల్ సేఫ్టీగా ఉండదు కాబట్టి సో అది తీసుకొస్తే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. సో కిక్ రోడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మనం రైడ్ చేసినప్పుడు ఇంజిన్ నుంచి ఏమైనా హీటింగ్ వస్తుందని మాట్లాడుకుంటే హీటింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది సమ్మర్ ప్లస్ ఏంటంటే 349cc పెద్ద ఇంజిన్ కాబట్టి సో మనం రైడ్ చేసినప్పుడు మనకి కొంచెం హీటింగ్ అయితే వస్తుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 240 నుంచి 250 కిలోమీటర్స్కి మధ్యలో ఒకసారి మీరు ఏం చేస్తారంటే చిన్న గ్యాప్ అయితే ఇవ్వండి, ఒక 10 minutes గ్యాప్ అయితే ఇవ్వండి. సో గ్యాప్ ఇచ్చినట్టయితే కనుక మీ బాడీకి రెస్ట్ దొరుకుతుంది, అలాగే బైక్ కూడా రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి ఈ లోపల మనకి ఇంజిన్ అనేది కూల్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ మీరు మీ మిగిలిన రైడ్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, బ్రేక్స్ ఎలా పడుతున్నాయి అని మాట్లాడుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫ్రంట్ సెక్షన్లో మనకి 300 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో 270 mm పెద్ద సైజు డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి బైబ్రీ క్యాలిబర్స్ అనేవి ఇచ్చారనమాట. సో బైబ్రీ క్యాలిబర్స్ అనేవి మనకి ప్రీమియం బైక్స్లో మాత్రమే మనకి యూజ్ చేస్తారు. సో దీంట్లో కూడా ఇవ్వడం వల్ల నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మీకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో టాప్ లాస్ బ్రేకింగ్ అయితే మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాక్యురెన్స్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అయితే. అండ్ కమింగ్ టు ద సస్పెన్షన్ డిపార్ట్మెంట్, సస్పెన్షన్ ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి
ట్విన్ ట్యూబ్ ఎమిషన్ షాక్ అబ్జర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి 6 స్టెప్స్ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే. సో మనకి సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. మరి అంత టాప్ నచ్ అని చెప్పడం కానీ మనకి పర్లేదు బాగానే అయితే ఉంటుంది. ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవని చెప్పొచ్చు. మరి అంత సాఫ్ట్ అయితే ఉండదు, అలాగే మరింత హార్డ్ గా అయితే ఉండదు అనమాట. సో మీడియం గా అయితే ఉంటుంది సస్పెన్షన్ అనేది. అండ్ కమింగ్ టు ద టైర్స్ అండ్ వీల్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 100/90 నుంచి వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 120/80 నుంచి స్పోక్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ట్యూబ్లెస్ అయితే కాదు, ట్యూబ్ టైర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే దీంట్లో ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో నేనేమంటానంటే స్పోక్ వీల్స్ లోనే ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఈ బైక్ కి అప్రాక్సిమేట్లీ 2,70,000+ అయితే పెడతాం అనమాట కాస్ట్ అనేది. సో దాంట్లో ట్యూబ్లెస్ కూడా తీసుకొచ్చుంటే బాగుంటుంది చెప్పేసి నాకు అనిపించింది. అంటే స్పోక్ వీల్స్ లోనే ట్యూబ్లెస్ టైర్స్ తీసుకొచ్చుంటే బాగుంటుంది చెప్పేసి నాకు అనిపించింది. సో కాదు కూడా అనుకుంటే మీరు ఎలాయ్ వీల్స్ లోనే మీరు ట్యూబ్లెస్ టైర్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఆప్షన్ అవైలబుల్ అయితే ఉంది. సో ఇక గ్రిప్ ఎలా ఉందని మాట్లాడుకుంటే గ్రిప్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో మంచి రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. మనం కార్నర్ చేసినప్పుడు కానీ లేదంటే మనం హై స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి ఆ స్టెబిలిటీని ఎక్కడ కూడా మనకి మిస్ అయితే చేయట్లేదు. మంచి రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ కి ఇచ్చుంటే బాగుండదని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఏంటంటే ఈ బైక్ కెర్ వెయిట్ అనేది 195 kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో 195 kgs వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి మైలేజ్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 32-35 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది అనమాట. సో మనకి కొంచెం బ్రాడ్ టైర్ ఇస్తే కనుక మళ్ళీ అది మైలేజ్ మీద ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు 120 సెక్షన్ టైర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ 130 ఇచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ముఖ్యంగా మనం ఈ బైక్ లో మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెర్ వెయిట్ గురించి మాట్లాడుకోవాలి. 195 kgs వెయిట్ తో రావడం వల్ల మనకి హెవీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే దీంట్లో మనకి అన్ని పార్ట్స్ కూడా కంప్లీట్ గా మెటల్ తోనే డిజైన్ చేస్తారు. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ బైక్ యొక్క కెర్ వెయిట్ అనేది 195 kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు రైడ్ చేసినప్పుడు మీరు ఆ వెయిట్ అనేది మీరు అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా అయితే. అండ్ ఆఫ్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా సో ముందుకి వెనక్కి మీరు కదపాలంటే మాత్రం చాలా కష్టం అయితే అవుతుంది బైక్ అయితే. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. 170 mm అయితే ప్రొవైడ్ చేశారు. డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మనం హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అలాగే చైన్ అనేది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఖచ్చితంగా చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి చైన్ లోపలికి మనకి ఇసుక లాంటిది కానీ మడ్ లాంటిది కానీ వెళ్ళి మనకి చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి చైన్ మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు క్లీన్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా హెడ్ లైట్ అనేది హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. ఈసారి 2025 లో ఎల్ఈడీకి అయితే అప్గ్రేడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్ అయితే ఉంటాయి. మీరు టాప్ అండ్ వేరియంట్ కన్నా తీసుకుంటే దాంట్లో మనకి ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీతోనే రావడం అయితే జరుగుతుంది. సో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి మనకి లైటింగ్ విజిబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సెమీ డిజిటల్ ప్లస్ అనలా కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏదైతే మనకి హిమాలయన్ 450 లో ఉందో సేమ్ కన్సోల్ దీంట్లో కూడా తీసుకొచ్చుంటే బాగుండదని చెప్పేసి నాకు అనిపించింది. దాంట్లో మనకి చాలా బాగుంటుంది కన్సోల్ అనేది. సో ఆ కన్సోల్ దీంట్లో కూడా తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో దీంట్లో మనకి చాలా మినిమం ఫీచర్స్ మాత్రమే దీంట్లో లిమిటెడ్ గా అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో దీంట్లో హయ్యర్ వేరియంట్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఇంకొక చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఆర్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లేస్ లో మనకి ఒక చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్ ఇచ్చారు. బట్ దీంట్లో కూడా తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ దీంట్లో USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే సో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ బైక్ ని కన్సిడర్ చేయండి. సో ఎందుకు ఇలా అన్నానంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అనేవి చాలా మందికి ప్యాషన్ అయితే ఉంటుంది అనమాట. ఒక రాయల్టీ అయితే కోరుకుంటారు. సో ఆ బైక్స్ అనేవి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎక్కితే వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ ని కన్సిడర్ చేయండి. సో ఎవరైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకుంటారో లైక్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ కానీ, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కానీ, మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ కానీ, ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇలాంటి ఫీచర్స్ అనేవి ఎవరైతే కోరుకుంటారో సో వాళ్ళు ఈ బైక్ ని స్కిప్ చేయండి. ఎందుకంటే 2,60,000 అయితే పెడతాం మనం. సో అంత పెడుతున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఇలాంటి ఫీచర్స్ అన్ని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే KTM డ్యూక్ 390 కానీ లేదంటే మనకి ట్రయంఫ్ స్పీడ్ 400 కానీ అటువంటి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ బైక్ అనేది కన్సిడర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ. అలాగే ఈ బైక్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్రెస్ అని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం బుల్లెట్ 350 కూడా మనం రైడ్ చేద్దాం. అలాగే దాని యొక్క వాక్ రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.